ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే సమయానికి దేవుని మాటలు వినటానికి శ్రద్ధతో కూర్చున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. దేవుడు మీ కుటుంబాన్ని, మిమ్ములను బలపరిచి ఆశీర్వదించి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ. ఈ వర్తమానాల ద్వారా మీ జీవితాలు స్పందిస్తున్నాయని, మీ హృదయాలను ఈ వర్తమానాలు తాకుతున్నాయని అనేకులు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేసి మమ్మలను ప్రభువులో నడవటానికి మీ ప్రార్థన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫోన్లు చేస్తూ ఉన్నారు. మంచిది. ఈ సమయంలో దేవుని కృపను బట్టి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నాడు. హిజ్కియా అనే మాటకి యెహోవా నా బలమా. ఈయన రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తున్నాను. 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం మొట్టమొదటి నుంచి కొన్ని మాటలు మనం త్వరగా చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 25 సంవత్సరాలు. అలాంటి వ్యక్తి రాజు అయ్యాడు. దేవుని పిల్లలైనటువంటి వారికి రాజుగా నియమించబడ్డాడు. తండ్రి భక్తిపరుడు కాదు, తండ్రి విశ్వాసి కాదు. తండ్రి ఎలాంటి దుర్మార్గుడంటే మందిరము తలుపులు మూసేశాడు. మందిరం అంతా కూడా పనికిమాలిన వస్తువులతో నింపేశాడు. ఆరాధన ఆపు చేసేసాడు. ఆరాధన జరగట్లే, బలులు అర్పించట్లే, దేవుని మందిరంలో జరగవలసినటువంటి స్తుతులు స్తోత్రాలు జరగట్లే. ఆ మందిరాన్ని మూసేశాడు తన తండ్రి. కానీ ఈయన తన గర్భవాసమును పుట్టినటువంటి బిడ్డ మందిరము యొక్క తలుపులు తెరిపించాడు. మొదటి సంవత్సరమున మొదటి నెలలో మొదటి రోజున ఆయన సింహాసనం ఎక్కినప్పుడు మందిరము యొక్క తలుపులు తెరిపించాడు. ఎంత సంతోషం! ఎప్పుడైనా ముందుగా మందిరానికి వచ్చి మందిరం తలుపులు తెరుస్తున్నావా? మందిరాన్ని శుభ్రం చేస్తున్నావా? మందిరాన్ని కడుగుతున్నావా? లేక మందిరాన్ని ఏ విధమైనటువంటిది బూజులు కానీ ఏమీ లేకుండా చక్కగా శృంగారిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు. ఎందుకంటే పరిచర్య చేసేవాడిని దేవుడు విడిచిపెట్టేవాడు. యేసు ప్రభు పరిచర్య చేయించుకుంటానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాడు. ఆయన తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మందిరము తలుపులు తెరిచాడు. అందులో నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అవన్నీ చూశాడు. అవన్నీ కూడా చూసినప్పుడు తన మనసు నొచ్చుకుంది. అక్కడ ఉన్నటువంటి లేవీలు వాళ్ళందరినీ కూడా పిలిచాడు. అయ్యా, మందిరము శుభ్రం చేద్దాం, మందిరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠిద్దాం, మరలా తిరిగి ఆరాధన చేద్దాం. అలా చేస్తే మీకు మంచి భోజనం ఉంటుంది. అలా చేస్తే మీరు సంతృప్తిగా భోజనం చేయగలగటానికి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిష్ఠించుకోండి. పాటలు పాడేవారిని పిలిచాడు, యాజకులను పిలిచాడు, అందరినీ పిలిచి మీరు ప్రతిష్ఠించుకోండి దేవుని పని కొరకు. మనం కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి పాటలు పాడేవారు ప్రతిష్ఠించుకోవాలి, పరిచర్య చేసేవారు ప్రతిష్ఠించుకోవాలి. నేను ఈ పరిచర్య చేస్తాను ప్రభువా, నేను ఈ మందిరం పనిలో నిమగ్నమై ఉంటాను ప్రభువా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతిష్ఠించుకోవాలి మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు మనతో 2వ వచనంలో మాట్లాడతాడు. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎలా ప్రవర్తించాడంట? యథార్థవంతుల వంశపు వారిని దేవుడు దీవిస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఏమండి, యథార్థత కావాలి. దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు యథార్థవంతుల గురించి. యోబు గురించి మాట్లాడతాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని దగ్గర నీ సాక్ష్యం ఉండాలి. దేవుడు నీ కొరకు సాక్ష్యం పలుకుతాడు. దేవుడు నీ కొరకు సాక్ష్యం చెప్పేవాడిగా ఉన్నాడు. ఆలోచన చేయవలసిందిగా
మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అతడు యథార్థంగా ఉన్నాడు. మందిరము తలుపులు తెరిచాడు. మందిరము తలుపులు తెరవగానే నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి. అయితే మందిరం శుభ్రం చేయాలి, మందిరాన్ని కడగాలి, మందిరాన్ని దులపాలి. ఆ నిషిద్ధ వస్తువులన్నీ కూడా తీసివేసి మందిరాన్ని ప్రతిష్ఠించాలి. నేను అంటాను, నువ్వే దేవుని మందిరం, నీ దేహము దేవుని ఆలయం. కాబట్టి నీ ఆలయంలో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ ఆలయంలో దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మందిరమైతే మనుషుల చేత కట్టబడింది, మనమైతే దేవుని చేతుల ద్వారా కట్టబడినటువంటి వారం కనుక ఆయన మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే మందిరంలో నిషిద్ధమైనటువంటి వస్తువులు చూడగానే ఆయన ఒక పని చేశాడు. ఏం చేశాడనంటే 11వ వచనం చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచునుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. మీరు అశ్రద్ధ చేయకండి. దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అంటాడు. నిన్ను దేవుని పని కొరకు పిలిచాడు. పాడు, దేవుని పనిలో పాటలు పాడటానికి పాడు. ఆసాపు సంతతి వారిని పాటలు పాడటానికి నియమించుకున్నాడు. ఈరోజు నీ చేతికొచ్చిన పని నువ్వు చేయాలి. ఆ నిషిద్ధ వస్తువులన్నీ కూడా ఎక్కడ పడవేశాడో తెలిసిన? కిద్రోను వాగులో. కిద్రోను అనగా చీకటి. కిద్రోను వాగు దాటి ఈ నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళి, ఆ నిషిద్ధ వస్తువులు ఏమైతే మందిరంలో ఉన్నాయో వాటిని అన్ని కిద్రోను వాగులో పడవేశాడు. ఎందులో? కిద్రోను వాగులో పడవేయించాడు. నేనంటాను, నీ హృదయాన్ని కూడా నువ్వేం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయాన్ని కూడా ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ పండుగ దినాల్లో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం పొందటానికి నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకో. దేవుని పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి. ఒక ఆవిడ మామగారు ఒక గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళితే సేవకులకి నీళ్లు పట్టుకెళ్తుంది పైకి, మోయలేక మోసుకుంటూ. ఆ సేవకుడు బట్టలు ఉతుకుతూ ఉంది. నేను అన్నాను, ఎందుకమ్మా ఈ వయసులో ఎలాగుంది? అయ్యా, ఇప్పటి నుంచే చేయట్లేదు, 25 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను. నేను ప్రతిష్ఠించుకున్నాను సేవకులకు పరిచర్య చేయాలని, వారికి భోజనం నేనే పెట్టాలని, వారికి నీళ్లు కూడా నేనే స్నానం చేయడానికి అక్కడ పెట్టి రావాలని, వారి దుస్తులు కూడా ఉతికి సిద్ధం చేయాలి. ఎంత మంచి ఆలోచన! దేవుడు ఆ బిడ్డను విడిచిపెట్టలే, దేవుడు ఆ బిడ్డను విడనాడలే. దేవుని పరిచర్య చేసే బిడ్డలను ఎన్నడూ విడనాడే దేవుడు కానే కాదని మనం చేస్తున్నాను. వారు చక్కగా ప్రతిష్ఠించుకున్నారు. ఏమండి, చక్కగా వారు ప్రతిష్ఠించుకుని దేవుని పరిచర్య చేయటానికి, దేవుని పనిలో నిమగ్నం అవటానికి, దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి వారు నిశ్చయించుకున్నారు. దేవుని పని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని పని కొనసాగిస్తూ వారు మరలా కానుకలు పెట్టారు. అందరినీ పిలిచారు. చక్కగా మందిరము తలుపులు తెరవబడ్డాయి గనుక యోదయ, యెరూషలేము పట్టణాల్లో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సమాచారం వెళ్ళింది. వాళ్ళందరూ మందిరములో ప్రవేశించి ఆరాధన చేయటానికి హిజ్కియా కారకుడయ్యాడు. హిజ్కియా దానికి గమనించినట్లయితే సాకారిగా ఉన్నాడు. దేవుని పని చేయటానికి నడుం కట్టుకున్నాడు, దేవుని పని చేయటానికి నడుం బిగించుకున్నాడు. ప్రజలందరూ వచ్చారు, బలులర్పించారు, ఆరాధన చేశారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు లేవీలు, యాజకులు అందరూ కూడా సంతృప్తికరమైన భోజనాన్ని తింటా ఉన్నారు. వారు కానుకలు పెట్టారు. అక్కడ ఏం పెట్టారు? కానుకలు పెట్టి ఎవరికి హృదయపూర్వకంగా ఇవ్వాలని అనుకున్నారో ఆ మందిరములో కానుకలు వేస్తూ ఉన్నారు. కానుకలు వేస్తూ చక్కగా ప్రభుని ఆరాధించుకుంటూ వెళుతూ ఉన్నారు. గమనించినట్లయితే హిజ్కియా ఎంత మంచి పని చేశాడు. హిజ్కియా దేవుని మందిరం తలుపులు తెరిచి ఆరాధించడానికి కారకుడై దేవుని ప్రజలకు మరలా దీవెనకరంగా ఉండటానికి అతడు కూడా ఆ పండుగలో ప్రార్థన చేశాడట. వచ్చిన ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆ రొట్టెలు, ఇవ్వవలసినటువంటి ఆ ద్రాక్ష అడళ్ళు ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు జనులను ప్రభు స్వస్థపరిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజు భయభక్తులు కలిగి, ఒక రాజు దేవుని యందు విధేయత కలిగి, ఒక రాజు దేవునికి భయపడి దేవుని పాదాల దగ్గర సాగిలపడి
దేవుని పాదాల దగ్గర సాగిలపడి ఆయన పాదాల దగ్గర తడుపుతూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు రాజు. నేను అంటాను, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి విశ్వాసి. కుటుంబము బాగుపడాలంటే, కుటుంబము దీవించబడాలంటే, కుటుంబం అభివృద్ధి చెందాలంటే ప్రార్థనాపరుడై ఉండాలి. హిజ్కియా ప్రార్థనాపరుడు రాజు అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు విధేయత కలిగిన వాడు, దేవుని పనికి నడుం కట్టుకున్నవాడు, తను కట్టుకుంటమే కాకుండా అనేకులను నడుం కట్టుకుని ప్రతిష్ఠించుకునేటట్లుగా చేసినటువంటి రాజు. కాబట్టి ఇలాంటి రాజు ముందు కానీ వెనక కానీ ఎవరు కూడా లేడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. నువ్వు చేసే పనిని దేవుని దృష్టించుతూ ఉంటాడు. మనుషులు మెప్పు కొరకు ఎప్పుడు పరిచర్య చేయకు, దేవుడు మెచ్చుకునేటట్లుగా నువ్వు పరిచర్య చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు, ప్రభువా నువ్వు నన్ను గమనిస్తూ ఉన్నావు, నీ పని నేను చేస్తాను, నీ పనిలో నిమగ్నమై ముందుకు వెళతాను నేనని చెప్పి తీర్మానించుకుని ప్రభు పని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఒక ఆయన ప్రతిష్ఠించుకుని చేస్తున్నాడు. ఎవరో తెలిసిన ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి, 100 మంది మీద అధికారి అయినటువంటి వ్యక్తి పగలు ఇంచుమించు 3 గంటల వేళ కుటుంబముతో కలిసి, ఎవరితో కలిసి? కుటుంబముతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కుటుంబంతో కలిసి దేవుని దగ్గర అంగలారుస్తూ ఉన్నాడు. దేవుని దూత అతని దగ్గరికి వచ్చింది, దర్శనములో చూస్తూ ఉన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములన్నీ కూడా నా సన్నిధికి చేరినవి. భయపడకు, నీ ప్రార్థనలు, నువ్వు చేసేటువంటి పనులన్నీ నా సన్నిధికి చేరినవయ్యా. దేవుని దూతను పంపించి మాట్లాడాడు. నువ్వు చేసే పనులు మనుషులు చూడాలని ఎప్పుడు చేయకు. దేవుడు చూసి నీకు మంచి దీవెనకరమైన దీవెనలు నీ మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. హిజ్కియా కూడా అలాంటి వాడే. కానీ మధ్యలో అతడు గర్వాంధుడయ్యాడు. ఆశీర్వదించబడిన తరువాత, దీవించబడిన తరువాత మనము కూడా దీవించే వరకు దేవుని విడిచిపెట్టాం. మనము కూడా దీవించే వరకు దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టేవారుగా మనం ఉండం. అన్ని దీవెనలు మనం పొందుకోవాలి, అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, అన్ని దీవెనలు మనకు కావాలి అనుకుని చేస్తాం. దీవించబడిన తరువాత దేవునికి దూరం అవుతూ ఉంటాం. దేవునికి దగ్గరగా ఉండేవారుగా ఉండకుండా పోతూ ఉంటాం. కానీ హిజ్కియా హృదయ గర్వం వచ్చింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గర్వం రాకూడదు. ఎదిగి కొలితే మనం వదగాలి దేవుని పాదాల దగ్గర. నీకు ఆస్తులు ఉండొచ్చు, కార్లు బంగ్లాలు నీకు ఉండొచ్చు, ఉండకూడదని నేను అంటలే, ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. అణిచి కుదించి దిగజారునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తేవాడు. ఏమండి, ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. హిజ్కియా చేసిన పనికి హిజ్కియాని ఆశీర్వదించాలని అనుకున్నాడు, హిజ్కియాని దీవించడం మొదలుపెట్టాడు. గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత ఏమొచ్చింది? హృదయ గర్వం. దేవునికి దూరస్తుడు అయిపోయాడు. దేవుని కృపచేత జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 38వ అధ్యాయంలో మొదట, ఆ జనములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు చనిపోతున్నావని చెప్పాడు. నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతికవు, కాబట్టి నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి తెలియజేయి. ఇల్లు అంటే నీ దేహమే దేవుని ఆలయం. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ ఒక ఇల్లు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో ఇశ్రాయేలు ప్రజలు, ఆయన నిర్మించుకున్న ప్రజలు మోషే నమ్మకంగా ఉన్నాడు. కానీ మన ఇంటి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఒక ఇల్లు ఎవరి చేత అయినా కూడా కట్టబడుతుంది, కానీ మనలను కట్టినవాడు దేవుడే. అందుకే ఆయన మాట్లాడుతాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతాడు. ఏమంటాడో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతాడు. ఏమంటాడో మనం చూద్దాం. మనము జీవము గల దేవుని, ఎవరు ఆలయం? నీవే దేవుని ఆలయం. దేవుడు నీలో నివసించాలని కోరుకుంటున్నాడు.
దేవుడు నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. నిన్ను నడిపించే నావికుడైన చుక్కాని, ఒక వాడ నడవాలంటే చుక్కాని కావాలి, ఒక లారీ ఒక డ్రైవర్ కావాలి, ఒక విమానానికి ఒక డ్రైవర్ కావాలి, నీ బ్రతుకుకు కూడా ఒక డ్రైవర్ కావాలి. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలనై ఉన్నారు. నీలో ఉండి నడిపించేవాడు, సక్రంగా నడిపించేవాడు, నీ కాలు జారకుండా, నీ పాదము తొట్టిలో పడకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు కృంగిపోకుండా నిన్ను సక్రమైన మార్గంలో నడిపించగలిగిన వాడు. అందుకే పౌల్లోంచి మాట్లాడుతున్నాడు కొరింథీ సంఘం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయిందును. అది మరి దేవుని ప్రజలుగా ఉండాలంటే నీలో ఎవరు ఉండాలి? బయట పెట్టి ఆరాధిస్తున్నావా? ఒక రోజుని క్రిస్మస్ పండుగ చేస్తున్నారట. మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కగా దేవుని మందిరంలో పైన కూర్చున్నారట. మందిరం నిండిపోయింది, కొత్త బట్టలు, షూట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేశారు. కానీ ఒక ఆయన బయటే ఉన్నాడట, బయట నిలబడిపోయి ఉన్నాడు. ఓ ముసలాయన వచ్చి లోపల చోటు లేదు, నేను ఎలా వెళ్ళగెళ్తున్నాను అడుగుతున్నాడు ఈ బయట నిలబడి ఆయన్ని. అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలిసిన, నాకే చోటు లేదు నాయన, ఇంకా నీకు చోటు ఎక్కడ ఉంటుంది అక్కడ అన్నాడు ఆయన. ఎవరో తెలుసైనా? ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. అమ్మా, అర్థమవుతుందా నా మాట? నీ ఆరాధన, నీ పండుగ అన్నీ కూడా దేవుడు నివసించేటట్లుగా ఉన్నాయి. అందరూ ఉన్నారు మందిరంలో, కానీ ఎవరు లేరు? యేసు లేని పండుగలు, యేసు లేని గృహముగా నేను అంటాను. యేసుని ఇంట్లోకి రావాలి. 101వ కీర్తన 2వ చరణంలో మాట్లాడతాడు. ఏమంటాడో చూడండి, 101వ కీర్తన 2వ చరణంలో మాట్లాడతాడు. అక్కడ నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా ఇంటికి వచ్చేదవా అని నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నువ్వే నా ఇంట్లోనికి రావాలి, నువ్వే నా గృహంలోనికి రావాలి, నువ్వే నా ఇంటిలో నివాసం చేయాలి. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకోను. నీ కన్నులైతే ఎవరిని పెట్టుకున్నావు? కీర్తన 17వ అధ్యాయం ఆఖరు వచనానికి రండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో. అది నేను మేల్కొనినప్పుడు, నీ ఇంట్లో పండుకొని మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను ఎవరు కనపడాలి? నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎవరు కనపడాలి? యేసు యొక్క స్వరూపము నువ్వు చూడగలగాలి. నీ ఇంటిలో యేసు నివాసం చేయాలి. యేసు నీ ఇంటిలో నివాసం చేయగలిగేటట్లుగా నువ్వు చేయాలి. పిచ్చుకి భయం ఎక్కువ. ఒక బుట్ట అలుకుని అలా పెట్టుకున్న తర్వాత రాత్రులు భయం, పగలంతా తిరిగేస్తుంది. రాత్రులు ఏం చేస్తుందంటే ఒక మెరుగుడు పువ్వు తీసుకుతెచ్చింది. మెరుగుడు పువ్వు తళుక్కుమని మెరుస్తుంది. అది తీసుకొచ్చి ముక్కుతో బుట్టకు గుచ్చుతుంది. రాత్రంతా అది మిలుకుమని అంటే ఇది ఎప్పుడు కళ్ళు తెరి చూసినా వెలిగే కనపడతావు. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, ఊరెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు కనపడాలి? నీకు యేసు కనపడాలి. నీ స్వరూప దర్శనముతో నా ఆశ తెచ్చుకొందును. అందుకే నీ హృదయములో యేసు ఉన్నప్పుడు ప్రభువా అని ఒకవేళ నువ్వు పిలిస్తే నేనున్నాను అని అంటాడు ఆయన. నీకు ఏ లోటు రానివ్వడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు. నీ హృదయాన్ని ఆయన నిర్మించుకున్నాడు. దేవుని కృపను బట్టి కృప కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను వారిలో నివసించి నేను సంచరించును, నేను వారికి దేవుడినయిందును, వారు నాకు ప్రజలయిందురు. కాబట్టి నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని శుభ్రం చేసుకో, నీ హృదయాన్ని దేవునికి, దేవుడు నడిపించే హృదయంగా నీ హృదయాన్ని మలుచుకోమని మనం చేస్తున్నాను. హిజ్కియా అన్నీ పొందుకున్నాడు.
పొందుకున్న తర్వాత అతనికి ఏమొచ్చిందో తెలిసిన మరణకరమైన, అప్పుడు ఇల్లు చక్కబెట్టుకుంటానికి ఆయన గోడ తట్టు తన ముఖము తిప్పుకుని ఏం చేస్తున్నాడో తెలిసిన, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతును, కృపతో ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు. ఈరోజు కూడా ప్రియ తమ్ముడా, మంచి పరిచర్య చేసేవాడువా, విడిచిపెట్టేసావా? రా, దేవుని పనిని కొనసాగించడానికి నడుం కట్టుకుని సావుకుల్ని పోషించేదానిగా, వారికి సహకరించి వాక్యం చెప్పించేదానివా, వెనక్కి వెళ్ళిపోయేవా? ఆశీర్వించబడిన తర్వాత రా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఇదిగో ఈ పాత సంవత్సరంలో ఈ డిసెంబర్ నెలలో నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచి నిన్ను లేవనెత్తడానికి ఇదిగో తను చేయందిస్తున్నాడు. లే అని చెప్పి తెలియజే, లెమ్మో నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రభు నిన్ను అభిషేకించబోతున్నాడు, మరలా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ మురికి జీవితాన్ని బాగు చేయబోతున్నాడు, మరలా నిన్ను శుద్ధి చేయబోతూ ఉన్నాడు. హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవు ఇచ్చిన గొప్ప దేవుడు. ఆయన పాదాల దగ్గర సాగిలి పడిపోయి నేను ఎలా నడిచానో, ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపం చేసుకో ప్రభుని. నువ్వేం మంచి పని చేసావని, దేవుని కొరకు ఏం మంచి పనులు చేసావని నీ ప్రార్థన వినాలి. నీ ప్రార్థన విని నీకు సహాయం చేయాలి. హిజ్కియా మంచి పని చేశాడు, మందిరంలో సంతృప్తికరంగా భోజనం చేయగలిగేటట్లు. అయితే ఉండి ముందుకెళ్ళి కోల్దే గర్వం అనేటువంటిది చోటు చేసుకుంది. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. అది రానవకు దయచేసి తగ్గింపు జీవితాన్ని కలుగు. నువ్వెన్ని కలిగి ఉన్నా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చడానికి ఇష్టపడ్డాడు. దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు కృప కలిగినటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే యెషయా వచ్చి నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పాడో, గోడ తట్టు తన ముఖం తిప్పుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? కన్నీళ్ళు. నీ కన్నీళ్ళు ఆయన పాదాలు తడపాలి. నీ కన్నీళ్ళు ఆయన పాదాలు తడిపినప్పుడు, నీ కన్నీళ్ళు ఆయన పాదాలను ఎప్పుడైతే తడుపుతాయో అప్పుడే ఆయన నీ వైపు చూసేవాడు కావాలి. నీ కన్నీళ్ళని చూచి చలించిపోయే దేవుడు, కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నీటి ప్రార్థన ఆలకించి సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు. హిజ్కియా ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చాడు, ఆయన పాదాలు కడిగాడు. ఎప్పుడైతే కన్నీళ్ళు పాదాల మీద పడినాయో యెషయా వెళ్ళిపోతున్నాడు. యెషయా వెనకరా, హిజ్కియా కన్నీళ్లు కార్చుట నేను చూచి తిని, తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టడం నేను చూచి తిని. రా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. నీ రూపమును చూసి సంతోషించే దేవుడు కానే కాదు, నీ హృదయమును చూసే దేవుడు ఆయన. పాతాళమును అగాధ కూపం ఆయన కనపడుతుంది, నరుల హృదయము మరీ తేటగా కనపడుతూ ఉంది. ఈ టీవీ ముందు కూర్చున్న నా ప్రియ సోదరి, నీ హృదయం ఎలాగుందో సరి చేసుకో. గర్వాన్ని విడిచిపెట్టు, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, కన్నీటి ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థనతో ప్రభు యొక్క పాదాలను కడుగు. హిజ్కియా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేయటం మొదలుపెట్టాడో, ఇక్కడ అంటాడు గమనించినట్లయితే, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరిస్తూ ఉన్నాను. గర్వం విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వేం కలిగి ఉన్నా గర్వపడటానికి అతిశయించు. ప్రతివాడు ప్రభువును బట్టి అతిశయించాలి. నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని నువ్వేమి చెప్పటానికి వీళ్ళే. హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. హృదయ గర్వాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. కాబట్టి టీవీ ముందు కూర్చున్న మీ ఆయుష్ కూడా పెరుగునుగాక. టీవీ ముందు కూర్చున్న నీవు కూడా పశ్చాత్తాపడు. నీ హృదయం ఎలాగుందో దేవుని దృష్టికి నీ హృదయాన్ని సరి చేసుకో. హృదయ గర్వాన్ని కలిగి ఉన్నాడంట, అన్నీ కలిగి ఉండి. చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట. కృప కలిగిన దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా హృదయము నీ దృష్టికి ఎలాగుంది? నా హృదయంలో నీకు వ్యతిరేకమైనవి ఏ అయినా ఉంటే తెలియచేయి, నేను ఇప్పుడే వాటిని విడిచిపెట్టాను. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. హిజ్కియా మంచి పనులు చేశాడు కనుకే మరణకరమైన రోగం, క్యాన్సర్ రోగం, అది ఏ రోగం? క్యాన్సర్ రోగం. ఆయుష్ ఇచ్చాడు. అంజూరపు పండ్ల మధ్య తీసుకొచ్చారు. ఆ ఆకులు ఆ యొక్క క్యాన్సర్ పుండికి కట్టారు. దేవుడు స్వస్థపరిచాడు.
15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆ ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నేను ఈ విధంగా జరుగుతుందని నేను ఎలాగనుకోనంటే ఆహాబు యొక్క ఎండ గడియారం కొన్ని మెట్లు దాటి ఎదరికెళ్ళిపోయినాయి. దాన్ని మరలా వెనకకు తీసుకొచ్చాడు. ప్రభు నీ కొరకు ఏమైనా చేస్తాడు. ప్రభు నీ కొరకు ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. మృతులందించువాడను బ్రతికించువాడను నేనే. నా చేతిలో నుంచి ఎవడైనా విడిపించగలడా? నా చేతులే స్వస్థపరచును, నా చేతులే గాయములను కట్టును, గాయము చేయువాడను గాయమును కట్టువాడను నేనే. కాబట్టి ఈ సమయంలో కృప కలిగినటువంటి దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, ఈ సమయంలో ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి నీ పరిస్థితి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు మన పట్ల కృప చూపి ఆయన నిన్ను ఈరోజు స్వస్థపరిచి బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి హిజ్కియా ఎలాంటి ప్రార్థన చేశాడు, ఎలాగ తగ్గించుకున్నాడు, ఎలాగ ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు, ఎలాగా తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. నువ్వేమైతే కలిగి ఉన్నావో దేవునికి విరుద్ధమైనటువంటి అన్నీ కూడా ఈరోజు విడిచిపెట్టి ప్రభు యొక్క పాదాల దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థనలో ఏకీవించు. దేవుడిని ఆశీర్వదించి హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్నికి ఇచ్చును గాక. హిజ్కియాను స్వస్థపరిచినట్లుగా నిన్ను కూడా స్వస్థపరచును గాక. నీ క్యాన్సర్ రోగము యేసు నామములో లయమైపోవును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ఏ రోగమైనా ఆయనకు ఒక్కడికే సాధ్యం. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పి రాజైనా ఇంకొకళ్ళైనా సామాన్యుడైనా ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క దేహమనే ఈ యొక్క ఇల్లును చక్కబెట్టుకో, ఈ గుడారాన్ని చక్కబెట్టుకో, పశ్చాత్తాపడు. ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్ని ఇచ్చావు నాయన. అతడు చేసిన మంచి పనులను జ్ఞాపం చేసుకున్నావు. మేము కూడా ప్రతిష్ఠించుకుని నీ ఘనమైన పనిలో మేము చేస్తున్న పనిని మీరు దృష్టించే దేవుడవు. నువ్వు అన్యాయస్తుడు కాదయ్యా. నీ కృపతో మీరు జ్ఞాపం చేసుకుని అయ్యా బలపరుస్తున్న దేవా, ఈ మాటలు వింటున్న బిడ్డలను దర్శించండి. వారి శిరస్సుపై నీ హస్తం ఉంచండి. వారి శిరస్సులను తాకండి నాయన. వారికి ఉన్నటువంటి క్యాన్సర్ రోగమును యేసు నామములో స్వస్థపరచండి దేవా. వారి కిడ్నీలో ఉన్న రాళ్లను యేసు నామములో బయటికి పారదోలమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, దురాత్మ శక్తులు, చీకటి శక్తుల చేత బాధపడుతూ ఆయన నిన్ను ఆరాధించలేకుండా, నిన్ను కనపరచలేకుండా ఒకవేళ ఉంటున్నారేమో, అలాంటి బిడ్డలను తాకండి. నీ అభిషేకము దయచేయండి. యేసుక్రీస్తు నామములో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి సాతాని క్రియను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. ఈరోజే వారి గృహాల్ని దుష్టాత్మ విడిచి వెళ్ళిపోవునుగా యేసు నామములో. ఓ గొప్ప దేవా, నీ కొందనాలు ప్రభువా. నీ వెలుగును వారి కుటుంబాల్లో నాయన ఓ ప్రభువా ప్రకాశింపచేయండి. హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్, హిజ్కియాకి ఇచ్చిన ఆరోగ్యం నాయన, ఏ బిడ్డలైతే ఈ టీవీ దగ్గర కూర్చుని ప్రార్థనలో ఏకీభవించారో ఆ బిడ్డలందరినీ కూడా స్వస్థపరిచి వారి కలిగిన బలహీనతలన్నీ యేసు నామములో కొట్టివేస్తున్నాను దేవా. స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయమని, వారి కన్నీటిని తోడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.